వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, లోకేషన్ జాకిల్ పెట్టి లేపుతున్నారా, ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఏ కంటెస్ట్లో ఈ టైటిల్ పెట్టడం అనేది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ సెషన్స్కి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు సుదీర్ఘంగా 4 గంటల సేపు, ఒక 10 days బ్యాక్. మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ ఎక్కడ గ్యాప్ వస్తుందో జనంతోనో, ఎక్కడ గ్యాప్ వస్తుందో మీడియాతోనో ప్రెస్ మీట్ల రూపంలో సుదీర్ఘంగా వాయిస్తూ ఉన్నారు వాళ్ళు కూర్చోబెట్టుకుని రిపోర్టర్లు లెఫ్ట్ అండ్ రైట్, వన్ సైడ్ బ్యాటింగ్ మొత్తం. ఆ క్రమంలోనే ఈరోజు మరోసారి ఇంత పెద్ద స్క్రిప్ట్ పట్టుకొని మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఆయన అసెంబ్లీలో మాట్లాడిన అంశాల గురించి కొంత హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది. మళ్ళా ఏదైతే గతంలో 10 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టారో బడ్జెట్ లెక్కలు చెప్పడానికి, అదే సేమ్ కాపీ పేస్ట్ చేసి కూడా ఈరోజు మాట్లాడుతూ వచ్చారు. అయితే కొన్ని ప్రశ్నలకు కూడా లాస్ట్లో ఆయన 1-2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ విమర్శలు కూడా చేశారు ఆయన. ఆ రాజకీయ విమర్శల్లో చాలా మందిలో చర్చ జరిగిన అంశం ఏంటంటే, ఒక కమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసింది, వాళ్ళ మీడియా కూడా దాన్ని హైలైట్ చేసింది, లోకేష్ని జాకీలు పెట్టి లేపుతున్నారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలం ఇంకో కామెంట్ కూడా చేశారు ఆయన, లోకేష్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టి లేపుతా ఉంటే పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి లేపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ గతంలో ఎప్పుడు కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మొన్నటి వరకు ఎక్కడా కూడా లోకేష్ని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి సాహసించేవాళ్ళు కాదు. లోకేష్ని మాట్లాడాలనుకున్నా, లోకేష్ని టార్గెట్ చేయాలనుకున్నా ఎక్కడైనా సరే ఆయన రెడ్ బుక్ అనే అంశాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగం అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా పదే ఆ అంశాన్ని ఆయన హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం లోకేష్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది ఎప్పుడు అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఏదైతే T20 మ్యాచ్ కొలంబోలో జరిగిన మ్యాచ్కి లోకేష్ వెళ్ళడాన్ని విమర్శిస్తూ ఒక 1 month బ్యాక్ ప్రెస్ మీట్లో, 1 month కూడా కదా, ఒక 20 days బ్యాక్ ప్రెస్ మీట్లో స్వయంగా లోకేష్ వెళ్ళకపోతే ఏంటి, కొలంబో మ్యాచ్ చూడడానికి ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా, నేను కూడా టీవీలో చూసినా అని చెప్పి కామెంట్ చేశారు ఆయన. అప్పుడు ఫస్ట్ టైం మాత్రమే, అప్పుడు కూడా లోకేష్ని డైరెక్ట్ లోకేష్ అనలేదు ఆయన ఆ రోజు మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడు కొడుకు అని అన్నారు. సో అలా లోకేష్ మాట కానీ లోకేష్ పేరు కానీ తీయడానికి జగన్మోహన్ రెడ్డి అంత ఇష్టపడరు. కాకుంటే ఇక అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లోకేష్ పేరు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే లోకేష్ కూడా ఒక యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి భయపెట్టారని అనుకోవాలి. మరి ఎక్కడ కూడా Day 1 నుంచి చూస్తే ఈవీఎంస్ పగలగొట్టి ఏదో ఈసీ చేత కేసు ఫైల్ చేయించుకొని జైల్లో ఉన్న పిల్లినేని రామకృష్ణ దగ్గర మొదలు పెడితే, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో జైలుకి వెళ్ళిన వంశీని పరామర్శించిన దాకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడారు కానీ లోకేష్ అనే పేరు తీయలేదు ఆయన. సో తను తీయకుండానే లోకేష్ని రెడ్ బుక్ పేరుతోనే హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా లోకేష్ని జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు అని చెప్పేసి ఒక డైలాగ్ వేశారు ఈరోజు ప్రెస్ మీట్లో. అది కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి లోకేష్ని లేపుతా ఉన్నారు జాకీలు పెట్టి, దానివల్ల ఏం ఉపయోగం లేదు అనేది. నిజానికి ఇక్కడ నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేయాలనుకున్న అంశం ఏంటంటే, లోకేష్ని జాకీలు పెట్టి లేపుతోంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదు, మీ పార్టీనే లేపుతా ఉంది లోకేష్ని జాకీలు పెట్టి, మీరే లేపుతా ఉన్నారు లోకేష్ని జాకీలు పెట్టి. ఎందుకంటే లోకేష్ నిజంగానే స్టార్టింగ్ నుంచి ఆయన ఎప్పుడైనా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వంలో ఉండేవాళ్ళు ఆయన. సో ఎప్పుడు కూడా లో ప్రొఫైలే మెయింటైన్ చేసేవాళ్ళు గతంలో చాలాసార్లు, చాలా సందర్భాల్లో. మీరేం చేశారు, అలాంటి వ్యక్తిని ఓడించడానికి ఆర్కే లాంటి వాళ్ళు మంగళగిరిలో ప్లాన్ చేశారు. ఆయన లోకేష్ని ఓడిస్తే ఆయనకి మంత్రి పదవి ఇస్తానన్నారు. ఎంతమంది వద్దన్నా లోకేష్ మంగళగిరి నుంచే పోటీ చేశారు. 2014లో అక్కడ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మీరు ఏం చేశారు, అప్పుడు దాకా లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకులాగే చూశారు లోకేష్ని చాలామంది. మీరేం చేశారు అతన్ని ఆ రోజు నుంచి? మంగళగిరిలో అతను ఓడిపోతే అతని ఓటమే ఒక ఎత్తు, పార్టీ ఓటమి మొత్తం ఒక ఎత్తు అన్నట్టుగా మీరు అతను టార్గెట్ చేశారు. మీ తల్లి వైజాగ్లో ఓడిపోలేదా ఎంపీగా కంటెస్ట్ చేసి? మీ బాబాయ్ మీ తల్లి మీద పోటీ చేసి ఓడిపోలేదా పులివెందుల నుంచి? కానీ అవన్నీ పక్కన పెట్టి లోకేష్ని ఆ రోజు నుంచి హ్యూమిలేట్ చేయడం స్టార్ట్ చేశారు మీరు. అతని ఆహార్యాన్ని మీరు హేళన చేశారు, అతని వ్యక్తిత్వాన్ని హేళన చేశారు, చివరికి అతను తినే తిండిని కూడా బదనాం చేశారు, అతని పుట్టుకని కూడా అవమానించారు, అతని తల్లిని కూడా నానా మాటలు అన్నారు అసెంబ్లీ వేదికగా. ఇన్ని చేశారు. సో ఇవన్నీ అతన్ని రాడు తేల్చాయి. లోకేష్ అనే ఒక వ్యక్తి సెల్ఫ్ సస్టైన్డ్కి రావడానికి, తనంతటి తానుగా ఎదగడానికి మీరే కారణమయ్యారు, పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా. అంతకంటే ఇంకోటి ఏంటంటే, పాదయాత్ర స్టార్ట్ చేశాడు అతను. పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు లోకేష్ యుగళం పేరుతో ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆ పార్టీలో కూడా. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక పాలన ముందు లోకేష్ పాదయాత్ర రూపంలో నిలవగలడని అందరూ అనుకున్నారు. అసలు అన్ని రోజులు లోకేష్ని పాదయాత్ర చేయనిస్తారా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ అలాంటి లోకేష్ని కూడా పాదయాత్ర రూపంలో హీరోని చేసిన క్రెడిట్ మాత్రం మీదే.
ఎందుకంటే ఆ రోజు లోకేష్ కుప్పంలో పాదయాత్ర మొదలు పెడితే నిజంగా నేను చెప్పినట్టు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆ రోజున. కానీ అతను మాట్లాడుతుంటే అతను మైకులు లాగేశారు, అతను స్టూల్ మీద ఎక్కి మాట్లాడుతుంటే జనం మధ్యలో ఆ స్టూల్స్ అన్ని లాగేశారు. అతని చుట్టూ ఎంతో మంది వాలంటీర్ల రూపంలో టీడీపీ క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ మొత్తం మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసేవాళ్ళు, ఆయన రోజా లాంటి వాళ్ళతో కలిసి బూతులు తిట్టించేవాళ్ళు. ఒకటి కాదు రెండు కాదు మీరు చేసిన అరాచకాలు ఆ పాదయాత్రను అడ్డుకోవడానికి అతను నిజంగానే డే బై డే రాడు తెలుస్తూ వచ్చాయి. అందుకే రాయలసీమ జిల్లాలన్నీ అయిపోగొట్టుకుని నెల్లూరు నుంచి ప్రకాశంలోకి వచ్చేటప్పటికి అతని పాదయాత్ర ప్రభంజనం అయింది. వన్స్ ప్రకాశం దాటిన తర్వాత జనమే ఆయన నడిపించుకుంటూ వచ్చారు. నిజంగా ఒక లీడర్గా లోకేష్ని ఎమర్జ్ చేసింది, జనంలోకి తీసుకెళ్ళింది ఏమైనా ఉందంటే అది పాదయాత్రే. సింపుల్గా ఆయన నడుచుకుంటా మిమ్మల్ని టీడీపీ వదిలేసినట్టు వదిలేసి ఉంటే లోకేష్ అంత హీరో వర్షిప్ వచ్చేది కాదేమో, జనంలో అంత సింపతి పెరుగుండేది కాదేమో. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ, జగన్ కారణంగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణంగానే లోకేష్ నిజంగా రియల్ హీరో అయ్యారు. లోకేష్ లో నిజంగా ఒక నాయకుడు ఉన్నాడు అని జనం ఆ రోజే ఆయన హక్కును చేర్చుకున్నారు. మీరు ఆ యువగళం పాదయాత్ర విజువల్స్ చూస్తే ప్రతిరోజు ఒక 5-6 వేల మంది వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉండేవాళ్ళు ఆ యువగళం బ్రేక్ ఇచ్చినప్పుడు. ఎక్కడికి వెళ్ళిన మహిళ ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళు సొంత కొడుకులాగా. ఆ స్థాయిలో ఒక లీడర్గా గ్రౌండ్ రియాలిటీస్లో రాటు తేలాడు ఆయన. చివరికి నాయుడు కొడుకు, నాయుడు అంటే ఎలా ఉంటారు, ఇప్పటికీ కూడా ఆయన వెండెట్టాకి వెళ్ళరు, ఎక్కడ ప్రతీకారాలు తీర్చుకోరు చంద్రబాబు నాయుడు. అలాంటి సైలెంట్ సహనంతో ఉండే నాయుడు కొడుకుని ఈ రోజు నాయకుడిని చేసిన ఘనత మాత్రం మీకే దక్కుతుంది నిజంగా. అందుకనే లోకేష్ని మీరే లేపుతా ఉన్నారు జాకీలు పెట్టి ఎక్కడికక్కడ. సరే అధికారంలోకి వచ్చున్నారు ఆయన, సరే మంత్రి పదవి తీసుకున్నారు, 2 మంత్రి పదవులు తీసుకున్నారు, 2 శాఖలు కీలక శాఖలు, ఒకటి ఐటీ అండ్ దెన్ హ్యూమన్ రిసోర్స్ ఓకే, బట్ విద్యాశాఖ మంత్రిగా కూడా. సో ఈ రోజు రెడ్ బుక్ పేరుతో డే 1 నుంచి అతను మీరు టార్గెట్ చేస్తానే వచ్చారు. నిజంగా రెడ్ బుక్ సీరియస్ గా నేను ఓపెన్ చేయలేదని నేను చెప్తున్నా. రెడ్ బుక్ లో మాక్సిమం చాలా మంది పేర్లు ఉండుండొచ్చు జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో చూస్తే, కానీ ఇప్పటిదాకా వంశీ ఒక్కరు మాత్రమే ఆ యాంగిల్లో అరెస్ట్ కావడం జరిగింది. అది కూడా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులు కావచ్చు, తన తల్లిని అవమానించిన ఒక వెండెట్ట కావచ్చు లోకేష్ వైపు నుంచి. మీరు గుర్తు చేసి మరి అతనికి రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రతిరోజు దాన్ని నామస్మరణ చేసి లోకేష్ని ఈరోజు మీరు రియల్ హీరోగా మార్చారు. అందుకే లోకేష్ తిరుగు లేకుండా పోతుంది. ఈ రోజు ఒకవైపు చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ఫోకస్ పెట్టి ఈ ఏజ్ లో కూడా ఆయన అంత సమర్థవంతంగా పరిపాలన అందిస్తా ఉంటే ఆయన పక్కన పెట్టి లోకేష్ సీఎం అవుతున్నారంటే మీరే ప్రతిరోజు లోకేష్ సీఎం గా ప్రమోట్ చేస్తా ఉన్నారు. అంటే జనం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి నిజంగా అలాంటి పరిణామాలు జరుగుతాయా అని. అంటే ఎవరు లోకేష్ నామస్మరణ చేస్తుంది ప్రతిరోజు? మిమ్మల్ని ఎవరు భయపెట్టలేని మిమ్మల్ని లోకేష్ భయపెడతా ఉన్నారు ఈ రోజున. అందుకే ఈ రోజు లోకేష్ నిజంగానే మీరు నిద్రపోయేటప్పుడు కూడా లోకేష్ పేరే కలవరిస్తా ఉన్నారు. అందుకే ఎప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న మీరు ఈ రోజు లోకేష్ పేరు తీసి జాకిలు పెట్టి పైకి లేపుతా ఉన్నారంటే ఎవరు లేపుతా ఉన్నారు? మీరే లేపారు. ఇప్పుడు దాకా మీరు లేపబట్టే అతను హీరో అయ్యారు. మీరు లేపబట్టే బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అయిన గ్రౌండ్ రియాలిటీస్ లోంచి ఈ రోజు కరడు గట్టిన నేతగా ఎదిగారు ఆయన. ఈ రోజు ఆ స్థాయిలో ఎదిగారు కాబట్టి మోడీ లాంటి వాళ్ళు కూడా ఆయన హక్కును చేర్చుకుంటా ఉన్నారు. ఢిల్లీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ బరుస్తూ ఉంది. సో అందుకే లోకేష్ అలా చేసిన ఘనత జాకీలు పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేపక్కర్లేదు, ఆల్రెడీ మీరే లేపేశారు ఆయన, ఎవరు లేపక్కర్లేదు. సో అందుకే మీరు ఆ స్థాయిలో అతను హ్యూమిలేట్ చేశారు కాబట్టి ఆ స్థాయిలో ఈ రోజు అతను రాక్ సాలిడ్ గా నిలబడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఒక 5 ఏళ్ల పాటు మీరు అసెంబ్లీలో ఏ స్థాయిలో మిమ్మల్ని రోజా దగ్గర నుంచి మిగతా మహిళా మంత్రుల దాకా అందరూ కూడా జాకీలు పెట్టి లేపేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు, అవన్నీ గుర్తు చేసుకుంటే చాలు. ఏ స్థాయిలో మిమ్మల్ని జాకీలు కాదు పెద్ద ప్రొక్లైనర్ పెట్టి లేపారు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు. అందుకే ఈ పరిస్థితి ఈ రోజున. సో ఇది ఇట్లాంటి కమెంట్స్ చేసే ముందు ఒకసారి బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అనేది మీరు క్రాస్ చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.